అయిపోతాయి అన్నమాట ప్రశాంతంగా. 4వది చెప్తున్నాడు, కన్యకతో పురుషుని జాడ. దేవుని బిడ్డలారా, కన్యకతో పురుషుని జాడ. ఇక్కడ కన్యకనగా దేవుని యొక్క సంఘం, కన్యకనగా వధువు సంఘం. ఈ కన్యకతో పురుషుని జాడనగా ప్రభు అయిన యేసుక్రీస్తు. ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ సంఘంతో, దేవుని ప్రజలతో ఏ మార్గంలో కనపడతాడో, ఏ దారిలో వస్తాడో దేవుని బిడ్డలారా, అది మనము గ్రహించాలంటే మన మనోనేత్రాలు వెలిగించబడాలి, మన ఆత్మీయ నేత్రాలు ప్రకాశించబడాలి. అప్పుడు మాత్రమే దేవుని మార్గాన్ని, దేవుని యొక్క కార్యాన్ని మనం గ్రహించగలం. రోమా 11వ అధ్యాయం 33వ వచనంలో ఆహా దేవుని బుద్ధి జ్ఞానములు గురించి రాయబడింది. ఆ వచనం చదవండి, 33. ఆహా దేవుని బుద్ధి జ్ఞానముల బాహుల్యము, దేవుని